గారు ఒకటి తెలుగుదేశం క్లారిటీ ఇచ్చింది. అంటే మన డాక్టర్ రావు గారి మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విత్ మై లిటిల్ విజ్డమ్ నాకు అర్థమైంది నేను చెప్తా. ఏంటంటే కాపు సంక్షేమము, కాపుల నాయకులకి టికెట్లు ఇవ్వటము, వాళ్ళని ఏదో బుజ్జగించడం, సర్ది చెప్పటం, కోపట్టడం, మందలించడం, ఇట్లాంటి మొత్తం ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ బాధ్యతలన్నీ పవన్ కళ్యాణ్కి అప్పచెప్పేశారు ఆయన. సో ఎవరన్నా గోల్సాయ కూర్చోండి అని చెప్పేసి బెత్తం పెట్టి, సో కాపులు సముదాయించాలి, బెత్తం పెట్టి బెదిరించాలి. ఎవరైతే మనకి ఇచ్చిన మొత్తం 24లోనే మనం సర్దుకోవాలి, నోరెత్తకండి అని ఆయన చేసి చెప్పించి వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రధాన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చుకుంటారు. ఇది ఏ రకంగా జస్టిఫైడ్ అనే దగ్గరే కదా ఇవాళ కాన్ఫ్లిక్ట్ వచ్చింది తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి మధ్య. అందుకనే దాని ఇంపాక్ట్ నేను మొదటి నుంచి ప్రస్తావన చేస్తూ వస్తున్న అంశమే అది. వారిద్దరి మధ్య ఆ విషయంలో స్పష్టమైన భేదాభిప్రాయాలు ఉండటం అనేది. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. సో ఆ భేదాభిప్రాయాలు వచ్చే, ఆ పొరపచ్చాలు వచ్చే వాళ్ళు చాలా ముభావంగా స్టేజ్ మీద ఉన్నారు. కామ్రేడ్ లోకేష్ నాయుడు గారు కూడా అందుకనే చాలా ముభావంగా ఉన్నారు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ వెనకాల నుంచి గేమ్ మానిటర్ చేస్తోంది. సరైన సమయంలో బీజేపీ ఎంట్రీ ఇస్తుందని మనకున్న సమాచారం. మీరేమంటారు? వాసుదేవన్ గారు, కాపులకి రావాల్సిన సీట్లు 43 అయితే ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేన పార్టీకి ఇచ్చే స్థానాలు 24. దాంట్లో అవన్నీ కూడా పూర్తిగా జనసేనకు సంబంధించిన రాజకీయ పార్టీ కోణంలో వాళ్ళిద్దరు పొత్తులో భాగంగా ఇచ్చే స్థానాలు. జనసేన ప్లస్ టీడీపీ పొత్తుంటే బీజేపీ కలిపితే 43 స్థానాలు ఉమ్మడిగా 175 స్థానాల్లో కాపులకి కేటాయించవలసిన స్థానాలు. ఏ వర్గానికైనా, అక్కడ తూర్పు కాపు నుంచి ఇక్కడ బలిజల దాకా ఉన్న వర్గాలందరికీ 43 స్థానాలు కేటాయిస్తే కాపు వర్గానికి గౌరవించినట్టుగా అవుతుంది. కానీ ఇక్కడ బాధాకరం విషయం ఏంటంటే, అంత విఘ్నతతో ముందుకు పోయే చంద్రబాబు నాయుడు గారు కనీసం కాపుల గురించి మాట్లాడకపోవడం బాధ. 25% ఉన్న కాపు వర్గాల గురించి ఆయన స్పందించకపోవడం, ఆయన మాట్లాడకపోవడం, వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఇస్తాం, ఆ డిమాండ్లు ఏంటి, సమస్యలు ఏంటి, కనీసం వాళ్ళ మీద మాట్లాడే వైపుగా ప్రయత్నించకపోవడం బాధాకరమైన అంశం. ఏదైతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సూచనలు అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, కాపు సామాజిక వర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రానున్న సభలో ఖచ్చితంగా దాని గురించి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు. మీరేం కంగుబాటు కాకండి, ఏం టెన్షన్ పడకండి సార్. రైట్. ఇంకో అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి లెటర్ రాశారు. జనార్దన్ గారు తన మీద ఉన్న కేసుల వివరాలు వెల్లడించారు. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా లెటర్ రాయాల్సి రావడం అనేది దట్ షోస్ యాజ్ టు హౌ ది గవర్నెన్స్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో పరిపాలన ఎట్లా నడుస్తుంది అనే దానికి. అంటే లెట్ మీ కంప్లీట్ అండి, ఇంకా నాది అవలా. అంటే ఒక అఫిడవిట్లో తన మీద నా కేసుల ప్రస్తావన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే, తీరా మోసి అఫిడవిట్ ఇచ్చేసిన తర్వాత ఇదిగో ఈ కేసుల గురించి మీరు ఎందుకు ప్రస్తావన చేయలేదని చెప్పి వైసీపీ ఎక్కడ అభ్యంతరం పెడుతుందో, ఎక్కడ మెలిక పెడుతుంది. ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే 2009లో కేఏ పాల్ నామినేషన్ ఈ రకంగానే తిరస్కరణకు గురైంది. గుర్తుందా మీకు జనార్దన్ గారు? అటువంటిది ఏమన్నా జరుగుతుందేమని ఆయన ఆ లెటర్ కూడా మనం విజువల్ చూడొచ్చు. జరుగుతుందేమని ఆయన కొంచెం శంకించారు. అంటే లీగల్ సెల్ తెలుగుదేశంలో చాలా పటిష్టంగా ఉంటుంది. పొద్దున్న లేస్తే కేసులు వేయటమే కదా వాళ్ళు ఎక్కువ చేసేది. సో అందుకని వాళ్ళకి అనుమానం వచ్చి ఇది చెక్ చేశారు. ఆ అంశం పక్కన పెడితే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఈ రకమైన ఇబ్బంది కలగజేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు కేసులు ఎవరి మీద వేస్తుందో తెలుస్తలేదా సార్? ఇప్పుడు ఏ ఒక్క చిన్న సూదిపోయేంత దారి వచ్చినా అలా గడ్డపాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఏ ఒక అవకాశం దొరికినా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మేము ఇది చేయాలా, ఏ విధంగా మేము రాజకీయంగా మేము దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా తప్పు కాదు కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఇప్పుడు సార్ చట్టంలో ఏ కోణంలో, ఇప్పుడు ఏ కోణంలో ఏ మారుమూల ప్రాంతాల్లో ఎవడో ఒక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసిన తర్వాత ఇగో ఈ కేసు ఉంది మీరు అఫిడవిట్ లో చూపించలేదని చెప్పి అనార్హత అంటారు. అదే కదా చెప్పేసి మనం తప్పేముంది? ఎందుకంటే ఏ విధంగా కుట్ర ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర పంతడో ఆయన కుట్రకు మేము అంచనాలు వేసినాము. ఈ విధంగా కూడా కుట్ర పన్నే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా 2009లోనే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఆయన నామినేషన్ తీసుకుని గురైంది. ఒకసారి జనార్దన్ గారి దగ్గరికి వెళ్దాం. జనార్దన్ గారు, అది తిరస్కరింపజేసింది కూడా రాజశేఖర రెడ్డి. వాసుదేవన్ గారు, ఇది పెద్ద చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటాన్ని చాలా ముఖ్యమైన అంశంగా చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎన్నికల నియమావళి ప్రకారం దీని అఫిడవిట్ లో ఏ ఒక్క
ఆ కేసును కానీ వివరాలు కానీ పొందుపరచకపోయినట్టయితే అవి దానికి కంటెంప్ట్ కింద వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎన్నిక జరిగినా కూడా దాని మీద ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పే పరిస్థితి. రాజకీయ పార్టీలు చాలా గట్టిగా చైతన్యవంతంగా ఉన్నాయి కాబట్టి వైసీపీ వర్సెస్ తెలుగుదేశం కానీ ఇంకా ఇతరుల ద్వారా కానీ దీని మీద న్యాయపరమైన చిక్కులు అనేక అంశాలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే గతంలో నుంచి ఇప్పటిదాకా కేసుల పరిస్థితి వేరు. ఇప్పుడు వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ చాలా పోటాపోటీగా ఇప్పుడు భారతదేశంలోనే చాలా గట్టి అంటే లీగల్ వ్యవస్థలోనే నిష్ణాతులైన అడ్వకేట్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవటం, దానికి సంబంధించిన కోర్టులలో కేసులను టేకప్ చేసే పరిస్థితి. ఈవెన్ ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా ఇండియాలోనే ప్రధానమైన అంశాలతో క్రోడీకరించుకున్న న్యాయవాదులు దానికి సంబంధించిన కేసుల్ని వైసీపీ గాని తెలుగుదేశం గాని దించే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వారి లీగల్ ఒపీనియన్ ద్వారా దీనికి సంబంధించిన లేఖ రాసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. రేపు ఏదైతే అఫిడవిట్ కి సంబంధించిన అంశం ఏదైతే పోటీ చేసే సందర్భంలో అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చినా కూడా ఏమంటే డీజీపీ గారి వైపు నుంచి పోలీస్ శాఖ వైపు నుంచి వెంటనే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే రకరకాల సందర్భాలు దీంట్లో రాజకీయ కోణాలు కూడా ఉండే అవకాశం ఉంటది. మాకు ఇంకా ఈ సమయం సరిపోదనో లేకపోతే పూర్తి వివరాలు ఇవ్వలేమనో ఇస్తారనో ఇటువంటి తిరుగు జవాబులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది వాసుదేవ్ గారు. కానీ వారు ముందుగా గుర్తించిన ఇది రాబోయే కాలంలో సమస్యతో కూడుకున్న అంశమే. ఆ సమస్యను నివారించేందుకు గాను పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖని పంపటం జరిగింది. వాసు గారు రైట్, మీరు ఫైనల్గా చెప్పండి డాక్టర్ రావు గారు. ఇప్పుడు ఈ యొక్క కేసుల వివరాలు ఎందుకు అడిగారంటే ఈ యొక్క మారుమూల ప్రాంతాలలో ఒక కేసు చేసి రేపు అఫిడేవిట్తో చెల్లదని చెప్పేసి అఫిడేవిట్లో సమాచారం పూర్తి చేయలేదని చెప్పేసి నా ఎన్నిక రద్దు చేయాలని చెప్పేసి న్యాయ పోరాటానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తకు వెళ్ళారు. ఎందుకంటే అనేక అంశాల్లో మొన్నటువంటి నిరాధారణమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ కూడా అనేకమైన టెక్నికాలిటీలు యూజ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి 53 రోజులు బెయిల్ రాకుండా నిర్బంధంలో ఉంచారు. సో వీళ్ళన్నీ గమనించి మాకు సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళ అడ్వైస్ మేరకు మేము ఖచ్చితంగా జాగ్రత్త పడుతున్నాం. అందులో తప్పేం కాదు, తప్పేం లేదు. 2009లో ఇలా జరిగిందని చెబుతున్నాను. 2009లో చేసింది ఎవరు? ఆ రోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, ఎవరు చేశారు అందరికీ తెలుసు. అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మేము జాగ్రత్త పడుతున్నాము. మేము కేపాలు కాదు కదా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రావు గారు, అలాగే చందు జనార్దన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, బీసీ డిక్లరేషన్ ఒక ప్రధానమైన భూమిక పోషించే దిశగా తెలుగుదేశం జనసేన కూటమి నిన్న భారీ ఎత్తున జయహో బీసీ సభలో చేసిన ఈ ప్రకటన 10 అంశాలు, అందులో 10 అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. అంటే బీసీలని జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్ బోన్ అంటే అసలు టీడీపీ డిఎన్ఏలోనే బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందని చెప్పేసి ఇంకా బలంగా జనంలోకి బీసీ నినాదాన్ని తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.